సార్, ఊర్లో అందరికీ న్యాయం చేస్తారు కదా, మరి మాకెందుకు సార్ ఇలా? పెళ్లి చేసుకుంటా ఉన్నాం, తప్ప? తీసుకెళ్ళమని చెప్పాను కదా. రావట్లేదు సార్. నా మొహం మీద చెప్తుంది మా నాన్నకి ఇష్టం లేకుండా రానని. కానీ మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సార్ అని ప్రశ్నించాడు. సాధారణంగా నేను జవాబు చెప్పను. కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతల్లో ఎవరికప్ప చెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక? సార్, మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్ళికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు. నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందని ఇమ్మంటావు? అర్హత? సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. చాలు కదా సార్. సార్, నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్. ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వని అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కానీ పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం ఉన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్, నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్. ఐ హర్టెడ్ బావా. గీత నీకిచ్చి పెళ్లి చేయడానికి కండిషన్స్ పెడతాడా? రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. అరే, నువ్వు పెద్ద ఎదవని అతను ఎలా ఫిక్స్ అయిపోతాడు బావా? నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగారి మ్యారేజ్లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఆయన తెలిసిన చాలు, నువ్వు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు, కానీ ఇదేంట్రా ఒక ప్యాకేజీ లాగా అమ్మ నాన్న ఒక అల్లుడు కలిసి రావాలనుకుంటారా? అలాగే కావాలంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు డ్యూయట్ ప్లాన్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? ఐ హర్టెడ్ బావా, ఐ హర్టెడ్.
బావా, ఒక సూపర్ ఐడియా బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ, ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో, మా నాన్నకేం చెప్పుకే తల్లి. ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా. యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్. నో, టీవీలో పిచ్ని చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేను. ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకు నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాడిని లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? హాయ్ సిద్ధు. ఏంటి? మా అమ్మ నాన్న కలిసిపోయారు. ఎప్పుడు? ఇప్పుడు అది నీకెందుకు? రా, ఎక్కడికి? పబ్లిక్ గార్డెన్స్ వెయిట్ చేస్తాను. ఇప్పుడే వస్తాను. సిద్ధు వాళ్ళ పేరెంట్స్ కలిసిపోయారట. ప్రాబ్లం సాల్వ్డ్. మా డాడీ. నమస్కారం అంకుల్. ఆశీస్సులు ఆశీస్సులు. కమాన్ మమ్మీ, కమాన్. సిద్ధు, ఏంటిది? 30 years స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఓ నో సిద్ధు. నన్ను నమ్ము, మీ నాన్న నమ్మేస్తారు. కానీ సిద్ధు 5 minutes కూర్చో కూర్చో. గీత, కాసేపు నేను మీ డాడీని. ఈయన సిద్ధు వాళ్ళ డాడీ. డాడీ, కమాన్ యాక్షన్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. డాడీ, పద్యాలు ఆపేసి సీన్లోకి రండి. ఏంటి ఈయన ఎక్కడ పూజ లేకుండానే డ్రామా మొదలెట్టారా? నాశనం అయిపోతారా? వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి. డాడీ, ఈ ఒక్కసారికి డైరెక్ట్ యాక్షన్లోకి వచ్చేయండి. యాక్షన్. సరే. ఏమ్మా, మీ డాడీ పేరేంటమ్మా? సుబ్రహ్మణ్యం. మిస్టర్ సుబ్రహ్మణ్యం. ప్రేమించే పసి హృదయాలు పెళ్లి చేసుకుందాం అనుకుంటే కండిషన్లు పెడతావరా? కండిషన్లు రానా? అంటే ఫ్లోలో. అయినా పర్వాలేదు, మీ కండిషన్స్ మాకు నచ్చాయి. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఎప్పుడో విడిపోయిన మమ్మల్ని కలవమన్నావే. హ్యాట్స్ ఆఫ్. మేమిద్దరం కలిస్తేనే ఈ పెళ్లి చేస్తానన్నావే. హ్యాట్స్ ఆఫ్. ఇదిగో చేసిన మేకప్ చాలు. ఆఖరి డైలాగు హ్యాట్స్ ఆఫ్, తర్వాత డైలాగ్ నీదే. ఆ విషయం మాకు తెలదేటి. నువ్వు వదిలితేనే కదా మేము తగులుకునేది. నవమాసాలు మోసి పెంచి ఏటా డైలాగు? వాయిస్ టెంపో ఉండాలి డైలాగులోను. మిస్టర్ సుబ్రహ్మణ్యం, నా మాసాలు మోసి కని పెంచి. అందుకే ఈడితోనే సేనా నన్ను. నా డైలాగ్ కూడా ఈడేదో పెత్తనాడు. కక్కుట్టేదా ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. నేను అసలే సింగిల్ ఎపిసోడ్ హీరోయిన్ ని. నువ్వు హీరోయిన్ పెట్టి పుట్టక ముందు పుట్టు. నువ్వేమి ఆశ్చర్యక్కర్లేదు. నా డైలాగ్ రియాక్షన్ ఇస్తే చాలు. అబ్బో, నువ్వు పెద్ద ఎస్పీ రంగారావు. నీ డైలాగ్ రియాక్షన్ ఇవ్వాలి. గీత! చిమ్మడా, నీతో నాకేంట్రా? గీత గీత గీత, ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. గీత, మన ఇద్దరికి పెళ్ళి అవటం ముఖ్యం అనుకున్నాను, కానీ ఈ ఎదవ ఇలా స్పాయిల్ చేస్తారు అనుకోలేదు. వాట్ అన్ ఇడియట్, యు నో. సిద్ధు, ఇదే చేయాలనుకుంటే నాన్న మన పెళ్ళికి అడ్డు చెప్పినప్పుడే వెళ్ళిపోవాల్సింది. నీ ప్రవర్తన వల్ల కావచ్చు. నువ్వు రిలేషన్షిప్స్ని గౌరవించవని మా నాన్న అభిప్రాయం. నువ్వు నీ ప్రయత్నంలో సిన్సియర్గా ఉంటేనే మా నాన్న ఆలోచించేది తప్పని మనం చెప్పొచ్చు. నేను ఎంత ఇష్టపడ్డానో అంతే ఇష్టంతో మా నాన్న నిన్ను స్వీకరించాలి. నా సిద్ధు మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా మనం సొల్యూషన్ ఆలోచించవచ్చు. మీ నాన్నగారిని నువ్వు అడిగి తెలుసుకోగలవా? నాన్న వరకు ఓకే, కానీ ఆంటీతోనే మాట్లాడతాను. ఓకే. వింబుల్డన్ టోర్నీలో ఎనిమి దానిలిక్యోపై వరుసగా 3 సెట్లలో విజయం సాధించింది. 3వ సీడ్ జెకోవిచ్ను కూడా 2 సెట్లలో మ్యాజికల్ ఫిగర్స్. ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు గీత. మా అందరికీ ఇష్టమైన ప్రొఫెసర్ మీరు. చాలా హెల్పింగ్ నేచర్. మా అందరికీ మీలాగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది మీకింత పెయిన్ఫుల్ పాస్ట్ ఉందంటే
నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ దగ్గర నాకున్న చనువుతో అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలా ఉంటుంది. కల బాగుందనుకునే లోపే తెల్లారిపోతుంది. సారీ గీత, నేను ఏదో గుర్తొచ్చి. పర్వాలేదా ఆంటీ, చెప్పండి. జరిగింది చెప్పడానికి అదేం గొప్ప విషయం కాదు. అలా అని దాచుకోవడానికి నీకు సంబంధం లేని విషయం కూడా కాదు. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది అమ్మ నాన్నకు నచ్చలేదు. అయినా ప్రేమ కోసం వాళ్ళందరినీ వదిలేసొచ్చాను. ఎవరూ లేకపోయినా తన పక్కన నేనున్నాను. లైఫ్ అంతా అదే ప్రేమ చూపిస్తాడనుకున్నాను. ఆఖరిదాకా సంతోషంగా, తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నాను. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు బాధలు కూడా వస్తాయని నాకప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా. అన్నీ ఉన్నాయి, తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా. ఎంత కష్టపడినా పర్వాలేదు, మిమ్మల్ని సుఖంగా పెట్టుకోవాలనుకున్నానా తప్ప. కష్టమైనా పర్వాలేదు, కలిసి ఉండాలనుకున్నాను. అది తప్ప. నా ఫ్యామిలీ కోసం నేను తపన పడడం స్వార్థమైతే నేను స్వార్థపరుడినే. నా భర్త నా పక్కన ఉండాలనుకోవడం స్వార్థమైతే నాది స్వార్థమే. అట్లీస్ట్ నా వైపు నుంచి కూడా ఆలోచించచ్చు కదా. నేనేం కోరుకుంటున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఏం తక్కువ చేశానే? ఉండడానికి సొంత ఇల్లు ఇచ్చాను, తిరగడానికి కార్ ఇచ్చాను, ఈ సోఫా, ఈ టీవీ, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి ప్రకాష్. నాకేడుపొస్తే కన్నీళ్లు తుడిచే ప్రకాష్ కావాలి. 10 ఏళ్ల క్రితం నన్ను ప్రేమించిన ప్రకాష్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నీ చేయి పట్టుకుని పార్క్ చుట్టూ తిరగాలా, లేదా బైక్ మీద సినిమాకి తీసుకెళ్ళాలా? రా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూల్ డ్రింక్ షేర్ చేసుకుందాం రా. రెస్టారెంట్కే తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చాక నేను చేసిన వంట తిని బాగుందని చెప్తే చాలు. ఇంటికి రాగానే 1 గంట సేపు వాడితో ఆడుకుంటే చాలు. మరి నేను ఉద్యోగం ఎప్పుడు చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రకాష్. నువ్వు ఆఫీస్కి వెళ్ళేదాకా నీకోసం, నువ్వు వెళ్ళాక వాడి కోసం పనిచేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో అన్ని గంటలు ఎలా పనిచేయగలుగుతున్నావో తెలుసా? ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. కాకపోతే నీకు జీతం ఉంటుంది, నాకుండదు. కనీసం ప్రేమైనా ఉండాలి కదా ప్రకాష్. కేవలం బతకడమే అనుకుంటే నేనొక్కదాన్నే బతకగలను. నేను చదువుకున్నాను ప్రకాష్, నేను ఉద్యోగం చేయగలను. వెళ్ళు, వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఒక్కరోజు కూడా ఉండలేవు. బయట బతకడానికి చదువు పొగరుంటే చాలదు, ధైర్యం కావాలి. ఎంత ధైర్యం లేకపోతే 18 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నను వదిలేసి నీకోసం వచ్చేస్తాను. అవునులే, వాళ్ళనే వదిలేసావు, నేనొక లెక్క. అలా కాదు రాజీ, రాజీ ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నా వాడిని? భర్తగా మీరు చేసే ఉద్యోగం మేము చేయగలం, కానీ భార్యగా మేము చేసే ఉద్యోగం మీరు చేయలేరు. అయినా వీడు మన ప్రేమకు గుర్తు. ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమే లేదు, ఇక వీడెందుకు? రాజీ ఆగు, నా మాట విను. భుజం తడుతుందనుకున్నాను, బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. కోపం కొత్తను చూడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. తెలిస్తే తను ఒప్పుకోదు. నా కొడుకును చూడడానికి దొంగతనంగా వచ్చేవాడిని. ఒక్కడినే ఇంత ఎత్తుకెదిగాను. ఇంత ఎత్తుకెదిగి ఒక్కడినైపోయాను. అప్పటికే ఒంటరితనం అలవాటు పడిపోయిన నాకు తను లేకపోయినా పెద్ద తేడా ఏం కనపడలేదు. తన ఫోటో పేపర్లో చూసినప్పుడల్లా దీనికోసమైనా నన్ను ఒంటరిగా వదిలేశాడన్న బాధ, కోపం ఎవరితో చెప్పాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఆంటీ, మీకు అతని మీద కోపంగా ఉంది కదా? ఇదిగో అతని ఫోటో, కొట్టేయండి, క్రాస్ చేయండి ఆంటీ. అవును, నన్ను నమ్మండి, మీకు హాయిగా ఉంటుంది. కొట్టేయండి. నాకెవరి మీద కోపం ఉంటే ఇలాగే చేస్తాను. మీరు కూడా డెఫినెట్లీ బెటర్గా ఫీల్ అవుతారు. క్రాస్ చేయండి, చేయండి. కోపం తగ్గిందా?
అయ్యేదాకా క్రాస్ చేయండి. నాన్న ఫోటో ఎందుకు కొట్టిన చేసావు? అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి? నాకెవరి మీదైనా కోపం ఉంటే నేను అలాగే చేస్తాను. ఆ ఐడియా ఆంటీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను. తను హ్యాపీగానే ఫీల్ హలో, నీకు ఆంటీ అయితే నాకు అమ్మ. తనకు న్యాయం జరిగిందని అనట్లేదు, కానీ నాన్న పడ్డ కష్టం ఏంటో వెంటనే తెలుస్తుంది. నీకు తెలుసా, విడిపోయిన తర్వాత అమ్మని ఎవరు వేలేదు చూపలేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో సింపతి ఎప్పుడు మదర్కే ఉంటుంది. అట్లీస్ట్ అమ్మకి నేనున్నాను, నాన్నకి ఎవరు లేరు. పాపం ఒంటరిగానే బ్రతుకుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. ఆంటీ చెప్పింది కరెక్ట్. అందరు మొగాళ్ళు ఒక్కటే. ఏ నాన్న గురించి తెలుసుకో అంటున్నాను అంతే. కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడు. బుర్ర ఉపయోగించాల్సింది నేను కాదు, నువ్వు. అవును మరి, మాకు బుర్ర లేదు, నీకు మీ నాన్నకి బుర్ర ఉంది. ఫిట్టింగ్ పెట్టాడు కదా. మధ్యలో మా నాన్న ఎందుకంటున్నావు? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోవే, దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మలన్నీ కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దామనే. గీత 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 ఏరా, కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి ఎగిరినట్టు ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా, అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామాంధుడా, గీతకెవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబాలు దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను జాగ్రత్త. అంకుల్ ఏంట్రా ఏంట్రా అంకుల్ జాగ్రత్త, టేక్ కేర్. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అననా. ఐఎమ్ సారీ సిద్ధు, ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే గీత. మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకే అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్లో విలనా? యదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా ఎలా? ఒరే, నీ బండేంట్రా అంత మురిగా ఉంది? తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గడికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. ఏ చూడు, డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేను ఎంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే, ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే, నేను స్నానం చేసి వస్తాలే.
గుడ్ న్యూస్, అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫొటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ. తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా ఏదో ఫ్లోలో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపించు. ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. బావా 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 బా సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితాన్ని కాదు, నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే కిదిచి కొడతా. బావా థూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పనుండొచ్చు. ఏ బంగారం, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా, దా. రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు బారన్నావు. నువ్వు రానన్నావు. నేను అలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్, కూర్చో. నీకు సపరేట్ గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా. ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? గీతా, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీతా. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా? ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే, బాయ్. గీతా, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్.